సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు చేపట్టిన నిరవధిక సమ్మె కాకినాడలో 11వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు జాతీయోద్యమ నాయకులైన మహాత్మా గాంధీ, బాబు జగజ్జీవన్ రామ్, సామాజిక విప్లవకారుడైన జ్యోతిబా పూలే, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి వినతిపత్రాలను అందించారు. ఈ సందర్భంగా జాతీయోద్యమ స్ఫూర్తితో వేతన బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడతామని, సమానత్వ హక్కుల కోసం నినాదిస్తామని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా కార్యదర్శి సత్యనాగమణి, జిల్లా ఉపాధ్యక్షురాలు పివివి మహాలక్ష్మి, పి రాజు, రమణ, సునీత, సుజాత, అనంతలక్ష్మిలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు కెఎంఎం ప్రసాద్, తాతారావు, త్రిమూర్తులు, రవీంద్ర, ఈశ్వరరావు, సత్యనారాయణ, ప్రకృతి కుమార్, డానియల్ మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్కుమార్, జేఏసీ నాయకులు లోవరాజు, సహాయ కార్యదర్శులు నారాయణ, శ్రీనివాస్, పి రాజు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. జగన్ గారు పాదయాత్ర హామీలో ఏదైతే ఇచ్చారో మమ్మల్ని అందరినీ రెగ్యులేట్ చేస్తారని ఆ హామీని ఖచ్చితంగా నిలబెట్టుకోవాలని మేము కోరుతున్నామండి. అలా కోరుతూనే 11 రోజులు సమ్మె చేసాం. ఈరోజు ప్రభుత్వం మా సమ్మె వాళ్ళని పిలుపునిచ్చి చర్చలు జరిపిస్తున్నారండి. ఈ చర్చల్లో మా న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం అంగీకరించకపోతే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్తున్నామని తెలియజేస్తాం. విద్యాశాఖలోని సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ అండ్ పార్ట్ టైం విధానంలో పనిచేస్తున్న 9 రకాల విభాగాల్లో ఉద్యోగులు పనిచేస్తున్నారండి. వీరందరికీ కూడా ఇచ్చిన డిమాండ్స్ ప్రకారం అన్నీ కూడా నెరవేర్చాలని కోరుతున్నాము. దీంట్లో ఏ ఒక్కరిని విస్మరించినా సరే ఒకరి కోసం అందరూ ఉంటాం, అందరి కోసం ఒకరు వస్తాం. కంపల్సరీగా అందరూ అడిగిన న్యాయమైన డిమాండ్లు అందరూ కూడా నెరవేర్చాలని కోరుతున్నాం. నిర్మాత అంబేద్కర్ గారికి, జ్యోతిరావు పూలే గారికి కూడా మా వినతి పత్రాలను అందించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా ఎవరు మా ఉద్యమాల గురించి మాట్లాడింది కానీ చర్చలకు పిలవలేదు. ఈ రోజు అయితే గవర్నమెంట్ వారు చర్చలకు పిలవడం జరిగింది. గవర్నమెంట్ వారు మాకు అనుకూలంగా ఇస్తారని, మా డిమాండ్లను నెరవేరుస్తారని మేము ఆశిస్తున్నాము. ఒకవేళ రాజ్యాంగం కల్పించినటువంటి అమలును జరగకపోయినా, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు నెరవేర్చకపోయినా, జగన్ గారు పాదయాత్రలో ఇచ్చిన హామీలను మా పట్ల అమలు పరచకపోతే మా ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తామండి. ఎన్ని రోజులైనా సరే మా డిమాండ్లు నెరవేరే వరకు మేము ఉద్యమం చేస్తూనే ఉంటామని గత 11 రోజుల నుండి మేము కొనసాగిస్తున్నాం. ఈరోజు జాతీయ నాయకులందరూ కూడా మా యొక్క డిమాండ్స్ మీద వినతిపత్రం అందజేసి జరుగుతుంది. అదేవిధంగా జగన్ గారు పాదయాత్ర ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఎస్ఎస్సీ ఉద్యోగులందరూ కూడా త్వరలో నెరవేర్చి మా యొక్క భవిష్యత్తును ఆదుకుంటారని మేము ఈ సమ్మె ద్వారా తెలియజేసుకుంటున్నాం. జగన్ గారి పాదయాత్రలో మేము రాజ్యాన్ని రెగ్యులేట్ చేస్తామని చెప్పి సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ కూడా భరోసా ఇచ్చి ఆ రోజు ఈ యొక్క పాదయాత్రలో కొనసాగుగా మనందరినీ ఆదుకుంటామని చెప్పడం జరిగింది. ఈరోజు 11వ రోజు సమ్మె జరుగుతున్న కారణంగా మేము జాతీయ నాయకులకి వినతి పత్రాలు అందజేయడం జరుగుతుంది.